వింటున్నాం. సో కాబట్టి దయచేసి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు జస్ట్ ఒక 2 నెలలు మద్యం మానేయండి, జగనన్న మద్యం మానేయండి. ఎందుకంటే ఈ పనికిమాలిన ప్రభుత్వం ఎవరైనా బయట ఊరు వెళ్ళినా కూడా అక్కడి నుంచి తెచ్చుకొని అట్లా ఈడి మద్యమే తాగాలి, ఈ మద్యం తాగి చావాలి. ఇలాంటి దిక్కుమాలిన ప్రభువులున్న ఈ ప్రభుత్వంలో మరి జూన్ 4న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని డిక్లేర్ అయినప్పటికీ ప్రమాణ స్వీకారానికి ఇంకో 5-6 రోజులు పడుతుంది. ఈ చెత్త వదిలించాలంటే ఈ స్టాక్ సరే ఎలాగో జగన్మోహన్ రెడ్డి కంపెనీలే ఆ స్టాక్ అంతా వెనక్కి ఇచ్చి ఇమ్మీడియట్గా మంచి స్టాక్ తక్కువ రేట్లకి ఇచ్చే వాళ్ళు ఉంటారు. అప్పుడు దాకా కాస్త ఓపిక పట్టి బతికొండండి బాబు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం తాగమని నేను చెప్పట్లేదురా బాబు, కానీ ఆయన సప్లై చేసే మద్యం, ఆ క్వాలిటీ మద్యం తగు మోతాదులో తాగితే ప్రాణాపాయం తొందరగా ఉండదు, తెగ తాగితే తప్ప. ఇదైతే తక్కువ మోతాదు తాగిన జగనన్న మద్యం, తక్కువ మోతాదు తాగిన అతి తక్కువ రోజుల్లో అదనమాట కైలాసవనాలకి అతి త్వరగా చేర్చాల్సిన పరిస్థితి. సో కాబట్టి దయచేసి 2 నెలలు ఓపిక పట్టండి. తప్పదు తాగాలంటే బాగా మితంగా ఏదో 30 ml తాగి వదిలేయండి అమ్మ. మీరు బతకాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే బాబు రావాలి, జాబు కావాలి, బాబు రావాలి. ఎస్, అది పాత స్లోగన్, అది ఇప్పటికీ అప్లికబుల్. కానీ చావులు ఆగాలి అంటే బాబు రావాలి అనేది కూడా మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున నాకు చెప్పాలనిపించింది. ఇక మెయిన్ ఇష్యూ, అసలు ఈ ఐపీఎస్లు ఏంటి, సారీ వీళ్ళు గోల ఏంటి అసలు మనకు అర్థం కావట్లా. అసలు ఎంత చెత్త వెధవలో ఈ ఐపీఎస్లో ఉన్నారో నాకు తెలుసు. ఒకటి నన్ను తీసుకెళ్ళాడు, ఇక్కడికి వచ్చి ఒక ఐపీఎస్ ఒకటి తీసుకెళ్ళాడు, ఇంకో 2 ఐపీఎస్లు ఫాలో అయ్యారు. అక్కడ ఐపీఎస్ గారు మారేషం వేసుకొచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా చూపెట్టాడు, వాడు ఆనందించాడు. ఇవన్నీ జరిగిపోయినాయి. అంచేత నాకు దెర్ ఆర్ ఫ్యూ ఐపీఎస్ ఆఫీసర్స్ హూ హ్యావ్ టు బి రెస్పెక్టెడ్, నో డౌట్. బట్ పనికిమాలిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు. సో అందుకనే మరి ఒక 9 మంది ఆఫీసర్లని, ఒక 3 ఐఏఎస్లు, 6 ఐపీఎస్ని తీసివేయటం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ కేవలం ఎవడో కంప్లైంట్ ఇచ్చాడంటే గుడ్డుగా తీశారు. వాళ్ళు కూడా రిపోర్టులు తెప్పించుకుంటారు. రాష్ట్రంలో ఒక ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, అతను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరే. ఆ రిపోర్టులు తీసుకుంటారు, అవన్నీ చూసే మారుస్తారు. మార్చారు. ఎలా మార్చారు? ఈ డీజీపీ కడపరెడ్డి గారు, సిఎస్ కడపరెడ్డి గారు కూర్చుని ప్యానల్ తయారు చేశారు. ప్యానల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఎప్పటి నుంచో పోస్టింగ్ లేని వాళ్ళు, సో వాళ్ళ పేరు ఒకటి పెట్టి, ఇంకొక 2 ఎస్ఐ నుంచో సిఐ నుంచో ఐపీఎస్లుగా ప్రమోట్ అయిన వాళ్ళని ఒక 2 పేర్లు పెడితే ఆ సీనియారిటీ ప్రకారం ఆ ఒక్క పేరే సెలెక్ట్ అయ్యేలాగా వాడికి ముందే చెప్పి, ఇదిగోనాయా నీకు ఇలాగ పోస్ట్ వస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకునే టైప్ కాదు. నాకేం భయం లేదు, ఐపీఎస్లు కస్సులు బుస్సులు అంటే నా బొచ్చు, నేనేం ఫీల్ గాను. వేసుకోండి, కోర్టులో వేసుకోండి, అసోసియేషన్ పెట్టుకోండి. నన్ను ఒకటంటే మీ పోలీసు వాళ్ళ మీద నాకు 100 అభియోగాలు ఉన్నాయి. అందరు పోలీసులనే నేను అంటున్నా, బూట్లు నాకే వాళ్ళని అంటున్నా. బూట్లు వేసుకోండి, బూట్లు నాకండి. ఇది ఎవరు నాకుతున్నారంటే చెప్తాను, లిస్టు కావాలంటే చెప్తాను. మీరు మీ లిమిట్స్లో ఉంటే మేము మా లిమిట్స్లో ఉంటాం. ఓకే, నేను ఒక ప్రజాప్రతినిధిగా చెప్తున్నా. సో ఇక్కడ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ఏదో ప్యానల్ తయారు చేశారు 2, సిఎస్ గారు, డీజీపీ గారు, 2 కడప వాస్తవ్యులే. 2 వాళ్ళకన్నా సీనియర్స్ ఉన్న, వీరికున్న ఎక్స్పీరియన్స్కి, స్వామి భక్తికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇచ్చారు. సీట్లు, మంచి పోస్టులు ఇచ్చారు. వాళ్ళు ఏదో ప్యానల్ వేసి ప్రతి దాంట్లోనూ 2 ప్రమోటివ్ ఆఫీసర్లు,
ఒక సీనియర్, ఇప్పుడు దాకా పెద్ద పోస్టింగ్లో లేని, పెద్ద చురుగ్గా లేని, ఇందులో ఎవరన్నా ఒకటి ఎవరో చురుగ్గా ఉంటే ఫీల్ అవ్వకండమ్మా, బట్ ఓవరాల్గా మరి ఏం చేస్తాం, అలా అనాల్సి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మరి అలా వేశారని అది చూసి ఇవా పోస్టింగ్లు అని చెప్పి తెలుగువారి అభిమాన పత్రిక ఈనాడులో వచ్చింది. ఎస్, ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడే ఆ పత్రిక అద్భుతమైన ఆర్టికల్ రాసింది, చక్కగా రాసింది. ప్రజల తరపున వార్తలు రాయవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ఈనాడుకు ఉంది కాబట్టి, అలాగే ఆంధ్రజ్యోతికి ఉంది కాబట్టి వాళ్ళు ప్రశ్నించారు. ఈనాడు గురించి ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే, చీఫ్ సెక్రటరీ గారు ఒక ఉత్తరం రాశారు, ఒక బెదిరింపు లేఖ ఈనాడుకు రాశారు. అందుకే ఇవాళ ఈ ప్రెస్ మీట్. సో ఈనాడుకి ఒక బెదిరింపు లేఖ, మీకు బాధ్యతలు లేవా, ఎలక్షన్ కమిషన్ అంటే గౌరవం లేదా, అసలు మీకు డెమోక్రసీ అంటే తెలుసా, మేము ఒక ప్యానెల్ తయారు చేసి పంపితే ఆ ప్యానెల్ ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ అడుగుతారు. ఆ ప్యానెల్ మాకు అలాగే గుంటూరు ఐజీకి ఓ ప్యానెల్ పంపాం, వాళ్ళు ఇది లాభం లేదులే గురు, ఇంకోటి పంపన్నారు, మళ్ళీ ఇంకోటి పంపాం. అసలు మీకు ఏంటండి పని? యాక్చువల్గా అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు సీనియారిటీ లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళ ఓన్ సర్వే వాళ్ళు చేసుకుని ఎక్కడ ఎవరిని వేయాలో వాళ్ళని వేసుకుంటారు. సరే,